బీచ్ రోడ్లో జనవరి 6న పన్ను చెల్లింపుదారుల హబ్ ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్ కుమార్ సింగ్. విశాఖపట్నం ఆదాయ పన్ను శాఖ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన పన్ను చెల్లింపుదారుల హబ్ని నిర్వహిస్తోందని ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ రాజీవ్ కుమార్ సింగ్ చెప్పారు. డాబా గార్డెన్స్లోని అయ్యంకర్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంతో సహా దేశంలోని 7 నగరాల్లో CBDT ట్యాక్స్ పేయర్స్ హబ్ను నిర్వహిస్తుందని చెప్పారు. విశాఖ సాగర తీరంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రక్కన ఈ నెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ట్యాక్స్ పేయర్స్ హబ్ జరుగుతుందన్నారు. ట్యాక్స్ పేయర్స్ హబ్ను డీజీ శ్రీమతి అర్చన చౌదరి 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారని చెప్పారు. ఆదాయ పన్ను శాఖ ఉన్నతాధికారులు ఎం భూపాల్ రెడ్డి, శ్రీమతి మిథాలీ మధుస్మిత, ఆదాయపు పన్ను ప్రధాన కమిషనర్ ఏకే మహాపాత్ర హాజరవుతున్నారని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సేవలు, స్వచ్ఛంద వర్తింపుల కోసం డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవలను ప్రదర్శించనున్నామని చెప్పారు. ప్రతి పన్ను చెల్లింపుదారుడు జాతీయ నిర్మాత అనే థీమ్తో ప్రజలకు అవగాహన కల్పించడం మరియు చేరువ చేయడం TPH యొక్క థీమ్. Central Board of Direct Taxes, New Delhi, and it is basically an outreach program to create awareness about income tax, the responsibility as a citizen to pay tax, and the role of income tax in the development of the nation. In the Taxpayers Hub, we will showcase the simplification procedures that have been adopted by the department, organized in 7 cities in the country. There are already taxpayers hubs which have been organized in Jhansi, Bhagalpur and Cuttack and a taxpayers hub from the 6th of January to the 8th of January at Beach Road near Aqua Sports Complex. The structure has already come up and it will be ready by today evening. The Taxpayers Hub is basically will be inaugurated and attended by Mrs. Archana Chaudhary, Principal DGIT, Administration, New Delhi, Mrs. Vitali Madhusmita, Principal Chief Commissioner of Income Tax,